ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక దివాలా తీసిన పార్టీగా మేము భావిస్తున్నాం. ఇట్లా కాకుండా అసలు ఫస్ట్ మీరు కలిసి కూర్చొని చర్చించి మీ ఎజెండా ఏందో ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు హౌస్లో, మీరు మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, మేము న్యాయబద్ధంగా ఉన్నాము, మీరు ఏ కమిషన్స్ వేసినా దాని ముందుకు వచ్చి మేము ఇలా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభా సాక్షిగా చెప్పిన తర్వాత ఇలా కమిషన్ వద్దని చెప్పడం అనేది ఏ రాజకీయమో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక రకంగా వాళ్ళే అంటుండే గతంలో పవర్ పోయినాక పరేషాన్లో ఉన్నారని. మీరు పవర్ పోయి పరేషాన్లో ఉండకండి, ప్రజల కోసం పోరాడే హక్కును మీకు ఇచ్చిండ్రు ప్రజలు. ఒక 39 సీట్లతో విపక్ష నేతగా కేసీఆర్ గారిని కొట్లాడమని ఒక బాధ్యత ఇచ్చిండ్రు. అది మీరు రేపు హౌజ్కి వస్తారా రారా అనే విషయం పక్కన పెడితే కమిషన్లను తప్పుడు పట్టుడు, ఎంక్వైరీని తప్పుడు పట్టుడు ఇది మానుకోండి అని చెప్పి ఒక హితవు చెప్తున్నా. ప్రత్యేకించి ప్రజల కోసం మీరేదో కార్యాచరణ తీసుకోండి. ఇలా నేను అంటున్న విద్యార్థులకు సంబంధించిన అంశంలో చాలామంది మిత్రులు ఈరోజు అంటున్నారు గ్రూప్ 1 పోస్టో, గ్రూప్ 2 పోస్టో, లేకపోతే గ్రూప్ 3 సంబంధించిన అంశాలు. 9.5-10 సంవత్సరాల పాటు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోతే ఎవరు దాని మీద పట్టించుకోలే. ఇలా 1000 పోస్టులు వేస్తూ రేపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటే 200 రోజులు దాటకముందే ఇవాళ ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? నికార్సైన విద్యార్థులు, నిజాయితీగా చదువుకున్న విద్యార్థులు అడిగే వాటిని పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. కానీ వెనుక ఉండి చెబుతూ మీరు ఇట్లా చేయండి, మీరు అట్లా చేయండి అని చెప్పి సీఎం ఇంటి ముందు ధర్నా అని లేకపోతే ఇంకో దగ్గర ధర్నా అని చెప్పేసి చేయకండి. మీకు రేపటి రోజున మేము ఇచ్చే జాబ్ క్యాలెండర్ మిమ్మల్ని బిజీ చేస్తుంది, డెఫినెట్గా చెప్పగలుగుతాం. ఎన్ని ఖాళీలు ఉంటాయో అన్ని ఖాళీలు అపాయింటెడ్ డేట్తో సహా కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులు ఇతర వాళ్ళ ఆలోచనలు మీరు పడకని చెప్పి వాళ్ళకి నేను ఒక విన్నపంగా నేను కాంగ్రెస్ పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంతమంది మిత్రులను చూస్తే నాకు జాలి అనిపిస్తున్నది. ముఖ్యంగా కేటీఆర్ లాంటి మిత్రుడైనా, హరీష్ రావు లాంటి వాడైనా, లేదంటే జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళైనా, లేదంటే కొన్నిసార్లు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకు కొంత వాడుతున్న పరిస్థితి ఉన్నది. రాజకీయాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టడమో లేకపోతే ఆయా శాఖలకు సంబంధించిన అంశాల్లో ఇష్యూస్ లేపడమో మీరు ఎజెండాగా పెట్టుకోకుండా ప్రభుత్వం అంటే మీరు అనే అంశం కూడా గమనించండి. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు కాక మీ పరిధుల్లో మీకు కూడా రాజ్యాంగబద్ధ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగబద్ధ హోదాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోండి. ప్రభుత్వానికి అంశాలు ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తదితర ఏదైతే శాఖలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశంలో మీరు ఆ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించలేని ప్రభుత్వం కాదు, ఇది వినే ప్రభుత్వం. సామాన్యుడు చెప్పినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వింటది కాబట్టే ప్రజలు ఎన్నుకున్నారు. విని పరిష్కరించకపోతే మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి. కానీ ప్రతిదీ అనవికాలి కోరికలు కాకుండా ప్రభుత్వం పరిధిలో దాన్ని పరిష్కరించే అంశాలను మీరు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ కమిషన్లను తప్పుబట్టే విధంగా మీ కార్యాచరణను బంద్ చేసుకోండి. ఫస్ట్ మీరు ప్రభుత్వంలో 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ మీరు ఈరోజు మా మాదిరిగా ఉంటే మీకు ఈ సమస్యలు వచ్చేది కాదు. ఇలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ప్రతి శాఖకు సంబంధించిన మంత్రిని కలుస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏ అంశాలు రాష్ట్రానికి సంబంధించి ఉంటే వాటిని పరిష్కరించుకునే పని చేస్తున్నాం. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు అది చేసిండ్రా? ఎప్పుడైనా వారు పోవడం, మోడీ గారిని కలవడం, ఆ నుంచి వచ్చేయడం, మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, రావడం, అట్లా లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేవి రాకుండా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది పని చేసే ప్రభుత్వం, ప్రజలు చెప్పితే వినే ప్రభుత్వం. డెఫినెట్గా రేపటి రోజున అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలు పెడితే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాలు అందరి సమస్యలు కూడా వినడానికి, ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత కొన్ని ఆర్గనైజేషనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించిన తర్వాత అన్ని సమాజంలో అందరి యొక్క సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి గారితో పాటు కేబినెట్ మంత్రులు కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించండి. వాటికి సంబంధించిన అంశంలో మీదైన పద్ధతిలో ఏదైనా సూచనలు ఉంటే డెఫినెట్గా మా దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్న తప్పితే ఈ రాద్ధాంతంతో వచ్చే ఏది లాభం కూడా లేదు. కాబట్టి ఫస్ట్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న లేదంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ గారు ఫస్ట్ మీరు మేల్కొనండి. ఇప్పుడు దాదాపు 5-6 నెలలు అయింది ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి. విపక్ష నేతగా
మీరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. మీ పార్టీ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికో లేకపోతే ప్రభుత్వానికి నివేదించడానికో తడబడుతున్నది. మీరు ఇంకా ప్రభుత్వంలో లేరు. మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు మొద్దు నిద్ర నటిస్తున్నట్టుగా నాకు కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యల్ని సహేతుకంగా నిజాయితీగా ప్రభుత్వం ముందు పెడితే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రైతు రుణమాఫీ అయింది. రేపు అన్ని రకాల 6 గ్యారంటీలకు సంబంధించి ఇంత ఆర్థిక లేమి స్థితిలో కూడా మీ వల్ల ఆర్థిక వ్యవస్థనే ఛిద్రమైపోయింది తెలంగాణకి. ఇలా విద్యుత్తులో దాదాపు 80,000 కోట్ల పైచిలికి అలా అప్పులు ఉన్నాయి. డిస్కంలన్నీ కూడా అప్పుల పాలైనాయి. ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు, మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పేసి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వివిధ కంపెనీలతో మీరు చేసి